నమస్తే డాక్టర్. నమస్తే. సార్ హౌ ఆర్ యూ సార్? బాగున్నానమ్మా. సూపర్ సార్. సార్ ఈ మధ్య చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని వింటున్నాం కదా సార్. అంటే ఇంత సడన్గా రావడానికి రీజన్స్ ఏంటి? అంటే నిజంగానే హార్ట్ అటాక్స్ అనేవి అంత సడన్గా వస్తాయా? లేకపోతే బిఫోర్ ఏదైనా బాడీ మనకి వార్నింగ్ సిగ్నల్స్ లాంటివి ఏదైనా ఇస్తాయా సార్? అసలు యూజువల్గా హార్ట్ అటాక్స్ అనేవే సడన్గా వస్తాయి. హార్ట్ అటాక్ ప్రతిదీ సడన్గానే. ఎందుకంటే ఒక రక్తనాళంలో బ్లాక్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ రాదు. ఆ రక్తనాళంలో బ్లాక్ 100% అయిపోతే అది దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఎప్పుడైతే మనకి రక్తనాళంలో 80% బ్లాక్ ఉన్నా కూడా, లేకపోతే 30% బ్లాక్ ఉన్నా అది హార్ట్ అటాక్ రాకుండా దానిపైన క్లాట్ ఫామ్ అయినప్పుడు, ఈ క్లాట్ ఏంటి నిమిషాల్లో ఫామ్ అయిపోతుంది. అది 30% నుంచి కానీ 80% నుంచి కానీ సడన్గా 100% అయిపోయినప్పుడు ఆ కండరానికి సంబంధించిన రక్త సరఫరా పూర్తిగా ఆగిపోవటం వలన హార్ట్ అటాక్ వస్తుంది. ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ అనేది సడన్గానే వస్తుంది. సార్ ఇప్పుడు మనకి ఏమంటారు, హెల్దీగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయంటారు కదా, అది ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా అమ్మా. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మనం ఒకసారి చెక్ చేసుకొని మన హార్ట్ అంతా బాగుంది, రక్తనాళాల్లో ఏం బ్లాక్స్ లేవు అని అనుకున్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. అంటే దీనికి మనం ఏదో ఎక్స్పెన్సివ్ టెస్ట్ కూడా చేసుకోకర్లా. మనం ఒక 2D ఎకోకార్డియోగ్రాము, ఒక ట్రెడ్మిల్ టెస్ట్ రెండు చేసి రెండు ఖచ్చితంగా నార్మల్ ఉన్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 1 in a lakh అనమాట. అంత తగ్గిపోతుంది. చాలా రేర్గా మాత్రమే ఈ రెండు బాగున్న తర్వాత హార్ట్ అటాక్లు వస్తాయి. కాబట్టి మనం ఆ టెస్టులు చేసుకొని హార్ట్ నార్మల్ ఉందా లేదా చూసుకోవాలి. దీనికి ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, సిగరెట్లు తాగుతున్నారు, ఊబకాయం ఉంది, ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేక ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్ప అదర్వైజ్ యూజువల్గా అందరూ కూడా ఈ 2 టెస్టులు చేసుకునే బాగున్నాయంటే హార్ట్ హెల్తీగా ఉన్నట్టు రిలాక్స్ అయిపోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు హార్ట్ అటాక్లో గోల్డెన్ అవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా, అసలు అదంటే ఏంటి సార్? ఆ గోల్డెన్ అవర్ అనేది దేనికోసం? అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏమైపోతుంది, మనం ఇందాక అనుకున్నాం కదా, రక్తనాళం 100% మూసుకొని పోయింది. ఒకసారి 100% రక్తనాళం మూసుకుపోయిన తర్వాత గుండె కండరానికి తగినంత బ్లడ్ సప్లై, తగినంతగా 0 బ్లడ్ సప్లై అయిపోయింది. కాబట్టి ఆ కండరం డ్యామేజ్ అయిపోతుంది, నెక్రోజ్ అయిపోతుంది. సో అది మనం ఎంత టైం వెయిట్ చేస్తే అంత ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒకసారి రక్తనాళం మూసుకున్న తర్వాత మొదటి 6 గంటల లోపల మనం దాన్ని ఓపెన్ చేయగలిగితే అది మచ్ బెటర్గా రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే కనుక ఫస్ట్ గంటలోనే ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఇమీడియట్గా వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ను తొలగించి ఒక స్టెంట్ అమర్చారు, ఇమీడియట్గా ఇక మనకి గుండెకి అసలు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకనే అది గోల్డెన్ అవర్ అనేది ఇప్పుడు ఒకవేళ అది మిస్ అయిపోయింది అనుకోండి, 6 hours అయిపోయింది, రాత్రేనో లేకపోతే ఆదివారమనో మీరు హాస్పిటల్కి వెళ్ళలేదు, గ్యాస్ అనుకుని వెళ్ళలేదు, తర్వాత ఒక 2 రోజుల తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, టైం గడిచిపోయింది ఒక 48 గంటలు, అప్పటికి చాలా డ్యామేజ్ అయిపోతుంది గుండె. ఒకసారి గుండె డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనకి నడిస్తే ఆయాసం రావటం కానివ్వండి, లంగ్స్లో వాటర్ వెళ్ళిపోవడం కానివ్వండి, కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడం కానివ్వండి, సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడానికి కానివ్వండి, ఇవన్నిటికీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ కూడా ఉండదు, అంటే కంప్లీట్గా నార్మలైజ్ చేయలేము. అందుకని ఆ గోల్డెన్ అవర్ ఏంటంటే ఒకసారి మిస్ అయితే మళ్ళీ రెండోసారి ఛాన్స్ రాదు. అందుకని హార్ట్ అటాక్ వచ్చిన మొదటి క్షణాల్లో, గంటల్లో మనం హాస్పిటల్కి వెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. రీసెంట్గా నేను చూసాను ఇది, అంటే మనిషి ఉండి ఇలా కొలాప్స్ అయిపోయారు. అప్పుడు చుట్టుపక్కల జనాలందరూ ఇట్లా వచ్చేసి హడావిడి చేస్తున్నారు. సో మీరు చెప్పండి సార్, అలా కొంచెం ఏదైనా అలా మనిషి కొలాప్స్ అయిపోయినప్పుడు మనం ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు? అంటే ఇప్పుడు మనిషి కొలాప్స్ అయి పడిపోయినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ సిపిఆర్ అనేది వచ్చిన వాళ్ళు ముందు లీడ్ తీసుకోవాలి. ఓకే, అందరూ ఏదో ఒకటి చేద్దామని పాపం ఆ కష్టంలో మనం హెల్ప్ చేద్దామని అందరికీ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి సిపిఆర్ ప్రాపర్గా వస్తే కనుక వాళ్ళు చేయగలుగుతారు. సో సిపిఆర్ వచ్చిన వాళ్ళు ముందు లీడింగ్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ కొంచెం పక్కన ఉండమని చెప్పి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి రెస్పాండ్ అవుతున్నారా లేదా. పడిపోయినంత మాత్రాన రెస్పాండ్ అవుతుంటే సిపిఆర్ చేయకూడదు. అంటే ఆ వ్యక్తి చేతులు ఎత్తడం కానీ మాట్లాడటానికి కానీ ప్రయత్నం చేస్తున్నారు, కదులుతున్నారు, గాలి పీల్చుకుంటున్నారు, అతనికి మనం సిపిఆర్ చేయకూడదు. బట్ అసలు కదలట్లేదు, మనం కదిపినప్పుడు కూడా ఏమాత్రం చలనం లేదు, అప్పుడు మనం వాళ్ళ ఊపిరితిత్తులు ఏమన్నా పెద్దగా అవుతున్నాయా లేదా, అంటే ఛాతీలో మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. శ్వాస తీసుకుంటున్నారా లేదా కనిపెట్టాలి. అదేవిధంగా పల్స్ కూడా ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి మనకి పల్స్ లేదు, ఊపిరి తీసుకోవట్లేదు అని మనకు తెలియగానే అసలు కంప్లీట్గా అన్రెస్పాన్సివ్ ఉన్న పేషెంట్లో అప్పుడు సిపిఆర్ చేయటం మొదలు పెట్టాలి. ఆ సిపిఆర్ చేయటం మొదలుపెట్టే లోపలే మనం పక్కనే ఉండే వాళ్ళని అంబులెన్స్కి ఫోన్ చేయమని మనమే చెప్పాలి. ప్రత్యేకించి ఓకే రమేష్ నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయని పిలిచి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే లేకపోతే ఎవరు చేయరు. సో మనం ప్రత్యేకించి ఒక మనిషిని అంబులెన్స్కి పిలవమని ఫోన్ చేసి ఆ తర్వాత మనం సిపిఆర్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే ఈ ఫస్ట్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పడిపోయారు, ముందందరిని పక్కన నిలబడినాం, కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత ఆయన్ని కదపడానికి ప్రయత్నం చేసాం, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో చూస్తున్నాం,
రెస్పాన్స్ లేకపోతే మనం ఊపిరి తీసుకుంటున్నారా, పల్స్ ఉందా లేదా చూసుకుంటూ అంబులెన్స్ని పిలవమని చెప్పి ఆ తర్వాత సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సార్ ఇంకొకటి కదా సార్, హెల్దీ హార్ట్ కోసం మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఒక ఏజ్డ్ వాళ్ళకి కూడా కదా. హెల్దీ హార్ట్ ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి? ప్రధానంగా ఏంటంటే మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ ఫ్యాట్స్ని వీటిని అవాయిడ్ చేసి మనం ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ పెంచుకున్నామనంటే మనకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. ఈ మధ్య ఐసీఎంఆర్ చేసిన పరిశోధనలో కూడా ఏం తెలిసిందంటే మనం కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ఆ విలువ ప్రోటీన్ కనుక పెంచుకున్నామనంటే ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం తగ్గుతుంది, ఊబకాయం వచ్చే అవకాశం తగ్గుతుంది, మన శాటిటీ బెటర్గా ఉంటుంది, మన శరీర దారుఢ్యం బెటర్గా ఉంటుంది, హార్ట్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఆహారం తీసుకునేటంలో మ్యాక్రో వాటిల్లో ఇదనమాట. ఇక ఇంకో కొంచెం స్పెసిఫిక్గా వస్తే మనం రెడ్ మీట్ తీసుకోవడం మంచిది కాదు, వైట్ మీట్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా నూనెలు కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఎక్కువ నూనె పదార్థాలు అంటే ఫ్యాట్స్ కంటైనింగ్వి తగ్గించుకొని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ అది లేని వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కానీ ఓవరాల్ క్యాలరీస్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా మనం నూనెలో వేపిన పదార్థాలు ఎస్పెషల్లీ తీసుకోకూడదు. బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాలు, చిప్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు. అదర్వైజ్ ఓవరాల్గా మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్ మంచిదే, అది తీసుకోవాలి. దాంట్లో కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించుకొని కొంచెం ప్రోటీన్ పెంచుకున్నామంటే మనం అద్భుతంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ సార్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగాలి సార్. సార్ మనం కొన్నిసార్లు మన బాడీ మనకి చెప్తుంటుంది దట్ వీఆర్ నాట్ రైట్. ఇప్పుడు ఉండి కొంతమందికి ఇట్లా చెస్ట్లో పెయిన్ అనిపిస్తుంటుంది. సో వాళ్ళు ఏంటంటే గ్యాస్ అని అలానే ఇగ్నోర్ చేస్తారు. సో మనం ఎలాంటివి ఇగ్నోర్ చేయొద్దు అనేది ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అమ్మా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే మీరు నడుస్తున్నప్పుడు మంట కానీ, గ్యాస్ కానీ, బరువు కానీ, ఒత్తిడి కానీ ఛాతీలో అనిపిస్తుంది అని అంటే అది గుండెకి సంబంధించిన చిహ్నము. దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే చాలాసార్లు చెప్పినా కూడా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళట్లేదు. ఇది మనం నడిచినప్పుడు గుండెల్లో మంట అనిపించినా, గ్యాస్ అనిపించినా, బరువు అనిపించినా, ఒత్తిడి అనిపించినా మనం అది గుండెకి సంబంధించింది అనుకొని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది ఒకటి నెగ్లెక్ట్ చేయకూడదు. అది కాకుండా మిగతావి ఏంటి అని అంటే ఏ విధమైన ఛాతీ నొప్పి వస్తున్నా, ఆయాసం వస్తున్నా, కాళ్ళవాపులు వస్తున్నా, కళ్ళు తిరుగుతున్నా, లేకపోతే దడలాగా అనిపించిన ఈ 5 కనుక మనకి లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. సూపర్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నమస్తే. పిల్లలు పుట్టంగానే ఏడవాలి అంటుంటారు కదా మ్యామ్, ఆ ఏడవడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే ఏడవకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? గర్భం నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ ఊపిరి తీసుకుంటారు చూసారా, ఊపిరి తీసుకోవటమే ఆ ఏడవటం మనకి. ఓకే. సో ఏడవలేదు అంటే బిడ్డ ఊపిరి తీసుకోలేదని. ఓకే. ఓకే, మరి ఊపిరి తీసుకోవాలి కదా. అప్పటి వరకు మదర్ ప్లాసెంటా ద్వారా అన్ని సప్లై అవుతున్నాయి, ఆక్సిజన్ అన్ని బేబీకి.